ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఝాన్సీ గారు, నాకు డౌట్ అండి. చెప్పండి. ఈ మధ్య మీకు డౌట్లు చాలా వస్తున్నాయి కదా. అసలు శోభనం రోజున ఏం చేస్తారండి? ఏంటి ఏంట ప్రశ్న? పిచ్చా ఏంటి? ఇందులో పిచ్చే ఉందండి, నిజంగానే అడుగుతున్నాను. అవునా? శోభనం రోజు ఏం చేసుకుంటారు? ఇంటర్వ్యూ చేసుకుంటారు. అంటే అదే ముఖాముఖి సమావేశం. అవునా? ఆ సమావేశంలో ఏమేమి ఉంటాయి? ప్రశ్నలు, సమాధానాలు, శోధనలు, పరిశోధనలు. లైఫ్ లాంగ్ కలిసి జీవించబోతున్నారు కదా, అందుకే ఎదుటి వాళ్ళ అంతరంగం తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. ఓహో దట్టా, నేను వాట్ అనుకున్నాను. ఆ మాత్రం దానికి రూమ్లోకి ఎందుకండి, బయటే చేసుకోవచ్చు కదా. అబ్బా, ఏమి తెలియనట్టే అడుగుతున్నారే. మీరు ఏం తెలియనట్టే చెప్తున్నారుగా. కనపడరు కానీ ముద్ర నంగనొచ్చలని నటిస్తున్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది లోపల? గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో నేర్చుకోవడానికి ఈ శోభనం ఏర్పాట్లు చేశారు. అది ఇంతకు మించి అడిగితే దెబ్బలు పడతాయి. పగలగొట్టు. ఆగండ్రా. మిస్ అయిపోయారు. మీరుండగానే వాళ్ళింత దారుణానికి తెగబడ్డారు. మీరు లేకపోతే పరిస్థితి ఏమై ఉండేదో. డోంట్ వరీ అండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేనుండగా శ్రీధర్కి రాణికి ఏమీ జరగనివ్వను. గౌతమ్ గారు,
ఏ సంబంధం లేని మీరు కూడా రాణి కోసం ఇంత చేస్తున్నారు. నాతో సమానంగా కష్ట సుఖాలు పంచుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. అంతేనా? తెస్తాను. వేడి వేడి కాఫీ తీసుకొస్తాను. నైట్ అంతా కాపలా కాయాలి కదా. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. రే గౌతమ్గా, నీ జీవితం మీద కాఫీ పొయ్యా. ఒక అమ్మాయి ఏం కావాలని అడిగితే కాఫీ అడుగుతావా? ఛీ, థు. అయినా ఝాన్సీ అస్సలు బయటపడదు. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఏంటి, కాఫీ ఎలా ఉందని అడగరా? అడిగితే ఏం చెప్తారు? కాఫీలానే ఉందంటారు కదా. కాఫీ ఎలా ఉంది? కాఫీలానే ఉంది. సర్లేండి, ఆ 4 మాటలేవో చెప్తాను అన్నారుగా, చెప్పండి. ఏం మాటలు చెప్పాలి? అవును, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదండి. కానీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదా ఝాన్సీ గారు. నిజమే, మారిపోయింది. అవునా? అయితే ఇప్పుడు ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు? మీ మనసేం చెప్తుంది? ప్రేమ అనేది దైవత్వం. ప్రేమ అనేది అమరత్వం. అవునండి, ప్రేమ పరమాణువు కంటే చిన్నది, బ్రహ్మాండం కంటే పెద్దది. అది ఎప్పుడు పుడుతుందో తెలీదు, కానీ దానికి చావే ఉండదు. మీకు ఓ విషయం తెలుసా? నాకు కూడా నా మనసులో ప్రేమ పుట్టిందనిపిస్తుంది. అది ఏ క్షణం మొదలైందో సరిగ్గా గడియలు తెలియవు, కానీ ఆ క్షణం నుండి నాలో ఇంకొకడు పుట్టాడనిపిస్తుంది. నాకు నేను కొత్తగా బ్రతుకుతున్నాననిపిస్తుంది. నిజంగా ఎంత గొప్ప అనుభూతో కదా. ధనా, నానా ధనంజయ్, నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ. ఈరోజు నీ పుట్టినరోజు కదరా. పొద్దున్నే గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించాను. ఇదిగో బొట్టు పెట్టుకో. అమ్మా కమలా, ధనంజయ్కి బొట్టు పెట్టు. అలాగే మావయ్య గారు. అయినా మీరు గుడికి వెళ్ళడం ఎందుకు నాన్న? మేము ఎలాగో వెళ్తాం కదా. రే, నేను ఎవరి కోసం గుడికెళ్ళానురా? నా ప్రాణానికి ప్రాణమైన కొడుకు కోసం. నువ్వు నిండు 100 ఏళ్ళు హాయిగా జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం కోసం.